ఫడ్నవీస్ కూడా ఎక్కడ తగ్గకుండా ఓట్ జిహాద్ అనేసి ఒక లైన్ ని కొత్తగా తీసుకొచ్చారనమాట. సో ఓట్ జిహాద్ అంటే మనము మన చార్మినార్ ఏరియాలో లేకపోతే ఓల్డ్ సిటీ లేకపోతే ముస్లిం ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం చూసే ఉంటాం అనమాట. సో అప్పటి వరకు ఓట్ పోలరైజేషన్ ఈ మైనారిటీ ఓట్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. దాని తర్వాత ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ నమాజ్ ఏదైతే వీళ్ళు చేసి వస్తారో ఓటు వేయడానికి, ఆ తర్వాత ఈ రేషియో అనేది చాలా క్రమక్రమంగా చాలా ఎక్కువగా పెరుగుతుపోతుంది అనమాట. సో మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఏదైతే టైమింగ్ ఉంటుందో ఆ టైమింగ్ లోపల వీళ్ళకు ఓట్ షేరింగ్ అనేది పెరుగుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే బుర్కాలు వేసుకొని ఒకటికి 4-5 బోగస్ ఓట్లు ఇలాంటివన్నీ వేస్తారు. అండ్ ఎవరైతే అబ్బాయిలు ఉంటారో లేకపోతే ఇంకా ఎవరైనా మైనారిటీ నాయకులు ఉంటారో వాళ్ళందరూ అక్కడ బోగస్ ఓట్లు వేయిస్తారు అనేసి. సో దీన్ని ఓట్ జిహాద్ గా తీసుకెళ్లడంలో ఇక్కడ ఫడ్నవీస్ కూడా సక్సెస్ అయ్యారనమాట. సో ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మహారాష్ట్రలో హిందూ ఓట్ పోలరైజేషన్ దగ్గర మాత్రం నిజంగా ఇవన్నీ అయితే ఈ సూత్రాలు పనిచేశాయి. అందులో ఓవైసీ ఏదైతే ఈ 15 మినిట్ అంటే ఇలాంటి ప్రసంగాలు ఇచ్చి తను హీరో అయిపోదాము అనేసి అనుకున్నాడు. సో అది అక్కడ మైనస్ అవ్వడము. అండ్ ఔరంగజేబ్కి సంబంధించిన ప్లేస్లో హిందువులకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడము, ఇదంతా ఇటు ఎంఐఎంకి మైనస్ అయింది. అండ్ ఎంఐఎం వల్ల ఇంకొక అప్పటి వరకు కాంగ్రెస్కి వెళ్ళిన ఈ మైనార్టీ ఓట్స్ ఇక్కడ స్ప్లిట్ అయ్యాయన్నమాట. సో స్ప్లిట్ అయ్యి ఇటు ఎంఐఎంకి